ప్రజాపాలనలో దరఖాస్తు స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్తో నేను మీ ముందున్నాను. ఇప్పటికే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల దగ్గర నుంచి పెద్ద ఎత్తున లక్షల్లో దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు. అభయహస్తానికి సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందాలి అంటే రేషన్ కార్డు కూడా తప్పనిసరి అని అన్నారు. కానీ రేషన్ కార్డు చాలా మందికి లేకపోవడంతో ఈ అప్లికేషన్తో పాటు రేషన్ కార్డు అప్లికేషన్ కూడా సమర్పిస్తూ ఉన్నారు. రేషన్ కార్డు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫార్మాట్లో రేషన్ కార్డు కోసం చాలా మంది లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు ప్రజాపాలన దరఖాస్తు స్వీకరణ కేంద్రాల దగ్గర ఉన్న అధికారులు ఈ దరఖాస్తు ఫామ్ ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఉన్న ఈ దరఖాస్తు ఫామ్ ఫేక్ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రజలు ఇదే దరఖాస్తు ఫామ్ని ఇచ్చారు. నిజానికి ఈ దరఖాస్తు ఫామ్లో ఏమున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కొరకు కుటుంబ వివరాలు అంటూ ఈ దరఖాస్తు ఫామ్ ఉంది. దరఖాస్తుదారుని వివరాలు ఉన్నాయి. ఇందులో దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరుంది, ఆయన స్త్రీయా పురుషుడా అనే వివరం ఉంది, కులం ఏంటి, పుట్టిన తేదీ ఏంటి, ఆధార్ నెంబర్ ఏంటి, మొబైల్ నెంబర్ ఏంటి, ఏ వృత్తి చేస్తున్నారు, కుటుంబ వివరాలు ఏంటి, కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అనే వివరాలన్నీ ఉన్నాయి. దరఖాస్తుదారుని ఫోటో ఉంది. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ను పైన పెట్టారు. అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఫోటోగ్రాఫ్ని ఇటు పక్కన పెట్టారు. ఇక చిరునామా, ఇంటి నెంబర్తో సహా వార్డు నెంబర్, మున్సిపాలిటీ, మండలం, జిల్లా, ఈ వివరాలతో పాటు అక్నాలజ్మెంట్ కూడా ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు రసీదు అంటూ మరొక ఫామ్ కూడా తయారు చేశారు. నిజానికి ఈ ఫామ్ ని ఫోటోగ్రాఫ్ సెంటర్ల దగ్గర, జిరాక్స్ సెంటర్ల దగ్గర కొంతమంది ఫామ్స్ అమ్ముతూ ఉన్నారు. సో ఈ ఫామ్ లేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి కాబోలు, ఇలాంటి ఫార్మాట్ లేకపోతే అధికారులు తీసుకోరు కాబోలు అనుకుంటున్నారు. సో ఇలాంటి ఫామ్లను వాళ్ళు అమ్ముతూ ఉన్నారు. సో ఈ ఫామ్స్ని కొనుక్కొని దరఖాస్తు చేస్తున్నారు. అయితే దరఖాస్తు స్వీకరణ కేంద్రం దగ్గర ఉన్న ఒక అధికారి ఒక విషయం చెప్పారు, ఈ ఫామ్స్ చెల్లవు అని. వైట్ పేపర్ మీద రాసివ్వండి అన్నారు. మరి ఇప్పటి వరకు ఇచ్చిన లక్షలాది మంది దరఖాస్తుదారుల పనేంటి? మళ్ళీ వాళ్ళందరూ వచ్చి ఇవ్వాలా, లేకపోతే ఎలాంటి ఫార్మాట్లో ఇచ్చినా పర్వాలేదనే ఉద్దేశంతో చెప్పారా? ఒకసారి దాని మీద క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. బిఫోర్ దట్ ఆ అధికారి ఆర్టీవీతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు? ఇప్పుడు మీరు సబ్మిట్ చేస్తున్న రేషన్ కార్డు కోసం ఇప్పటి వరకు ప్రజలు సబ్మిట్ చేసిన ఫామ్ గురించి ఆ అధికారి ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. రేషన్ కార్డు దరఖాస్తుల కోసం కూడా మరొక కొత్త ఫామ్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రేషన్ కార్డు కావాలంటే ఇలాంటి ఫామ్ కూడా తీసుకొని అప్లై చేయాలంటుంది. దాని విషయం లేదు సార్, అది ఒకటి బోగస్ మాత్రమే. మీరు చెప్పినట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అటువంటి ఫామ్ ఏది కూడా ప్రభుత్వం తరఫు నుంచి సర్క్యులేట్ కాలేదు. అది బోగస్ ఫామ్ మాత్రమే. దయచేసి అది ఎవరు వాడకుండ్రి, ఎవరు తీసుకోకుండ్రి. 4 పేజీలు ఉన్న ఫార్మేట్ ఉన్న దరఖాస్తు ఫామ్ మాత్రమే ప్రభుత్వం నుంచి మనకు వచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు వైట్ పేపర్ మీద దరఖాస్తు ఇవ్వండి, మేము రిసీవ్ చేసుకుంటాం. అదే విధంగా మీరు మీ సేవల సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ 2 పేజీల వైరల్ అవుతున్న దరఖాస్తు ఫాము ఒట్టి బూటకము. దాన్ని ఎవరు నమ్మకుండ్రి, ఎవరు తీసుకోకుండ్రి. సో అధికారి చెప్పిన వివరాలు మీరు విన్నారు కదా. ఇప్పటి వరకు మీరు సబ్మిట్ చేసిన ఈ ఫామ్ బూటకప్పు ఫామ్ అని చెప్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫామ్ ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డుకి అంటే 4 పేజీల దరఖాస్తు ఫామ్ ఒకటి ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాని సంక్షేమ పథకాల కోసం ఆ ఫామ్ని ఇస్తారు. గవర్నమెంట్ ఏదైతే ఇస్తామని చెప్తుందో 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ఏదైతే చెప్తుందో దానికి సంబంధించి ఒక ఫామ్ని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. కానీ రేషన్ కార్డుకి మాత్రం ఎటువంటి ఫామ్ను కూడా రిలీజ్ చేయలేదు. సో ఇప్పటి వరకు మీరు రేషన్ కార్డు కోసం ఈ ఫామ్నే వాడాలి అంటూ మీరు సబ్మిట్ చేస్తున్నది బోగస్ ఫామ్ అని చెప్తున్నారు, బోటకప్ ఫామ్ అని చెప్తున్నారు. వైట్ పేపర్ మీద మీరు దరఖాస్తు ఫామ్ రాసిస్తే తీసుకుంటామని చెప్తున్నారు, ఇది తీసుకోమని చెప్తున్నారు. నిజానికి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా, గవర్నమెంట్ కనుక ఏ ఫామ్ని రిలీజ్ చేయకపోతే ప్రజల నుంచి ఒక దరఖాస్తును ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు ఎలాంటి ఫార్మాట్లో ఇచ్చినప్పటికీ దాన్ని ఖచ్చితంగా దరఖాస్తు కింద తీసుకోవాలి. అలాంటప్పుడు బోగస్ ఫామ్ అనేది ఉండదు. మరి అధికారి బోగస్ ఫామ్ అని ఎందుకు అన్నారు అనే విషయం పైన క్లారిటీ రావాలి. లేకపోతే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన లక్షలాది మంది మళ్ళీ దరఖాస్తు చేయాలి కాబోలని మళ్ళీ వైట్ పేపర్ మీద రాసి మళ్ళీ దరఖాస్తు కేంద్రాల దగ్గరకు వెల్లువలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఒక ఫామ్ని ఒక ఫార్మాట్ని రూపొందించకుండా ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు ఏ ఫార్మాట్లో ఇచ్చినా దరఖాస్తు అవుతుంది. కాబట్టి అక్కడ బోగస్ అనేది రాదు. సో కొంతమంది జిరాక్స్ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రజలు మొత్తం దరఖాస్తునంతా వైట్ పేపర్లో రాయడానికి వాళ్ళకి సేమ్ మ్యాటర్ ఉంటుంది. దరఖాస్తుదాని వివరాలు మాత్రం మారుతుంటాయి, జిల్లా వివరాలు లేకపోతే అతని కుటుంబ సభ్యుల వివరాలు మాత్రం మారుతాయి. దేనికి దరఖాస్తు చేస్తున్నాడు అనేది ఆ ఫామ్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే దీన్ని సులభతరం చేయడం కోసం దరఖాస్తులో ఉన్న వివరాలన్నింటినీ కూడా ప్రింట్ చేసి ఆ పైన మీ పేరు వివరాలన్నీ ఫిల్ చేసి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్తుంటుంటారు. దాన్ని అధికారులు మామూలు సందర్భాల్లో తీసుకోవచ్చు, అది బోగస్
బోగస్ కాదు. మరి అధికారి బోగస్ అని ఎందుకు అన్నారు? ఇప్పుడు ఇదే విషయం పైన ఒక మళ్ళీ గందరగోళం కనిపిస్తుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ ఒక ఫార్మాట్ని రూపొందించకుండా ఒక విషయానికి సంబంధించి ప్రజల దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకునేటప్పుడు ఏ ఫామ్లో ఇచ్చినా అది దరఖాస్తు ఫామే అవుతుంది. అలాంటప్పుడు బోగస్ ఫామ్ అవదు. కానీ కొంతమంది జిరాక్స్ సెంటర్ యజమానులు ఏం చేస్తారు అంటే ఈ ఫార్మాట్లోనే ఇవ్వాలి అని వాళ్ళ డబ్బుల కోసం 10 రూపాయలు, 20 రూపాయలు, 50, 100 రూపాయలకు వాళ్ళు దరఖాస్తు అమ్ముతారు. కాబట్టి మీరు ఇదే ఇవ్వాలి అని చెప్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ని, ఉప ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ని కూడా రూపొందించారు. వాళ్ళు ఎక్కువ ధరలకు డబ్బులు తీసుకుంటారు. ప్రజలు అక్కడ మోసపోయే అవకాశం ఉంటుంది. కానీ దరఖాస్తు కోసం ఏ ఫార్మాట్ లేనప్పుడు ఏ ఫామ్లో ఇచ్చినా దరఖాస్తే అవుతుందనే విషయాన్ని అధికారులు ప్రజలకు అవగాహన కూడా కల్పించాలి కొన్ని సందర్భాల్లో. ఒకసారి ఈ గందరగోళం గురించి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు నల్గొండలో దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం దగ్గర నుంచి మా ప్రతినిధి రమేష్ కూడా ఉన్నారు. రమేష్, మళ్ళీ గందరగోళం కనిపిస్తోంది. ఇప్పటికే దరఖాస్తులకు సంబంధించి ఎవరు అప్లై చేయాలి, ఎవరు అప్లై చేయకూడదు, ఎవరు అప్లై చేయాల్సిన అవసరం లేదనే దాని గురించి కొంత గందరగోళం ఉంటే 2 రోజుల తర్వాత ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు రేషన్ కార్డుల కోసం గందరగోళం కనిపిస్తుంది. ఈ ఫామ్స్ అయినా ఫేక్ అని అంటున్నారు. సో ఇప్పుడు మళ్ళీ తెల్ల కాగితం మీద రాసివ్వాలా, లేకపోతే ఏ ఫార్మాట్ లేనప్పుడు ఖచ్చితంగా అది దరఖాస్తు లాగానే పరిగణించాలి. కాబట్టి ఇప్పటి వరకు ఇచ్చిన లక్షలాది మంది దరఖాస్తులను అది రేషన్ కార్డు కోసం పరిగణించే అవకాశం ఉంటుందా? దాని మీద ఒక క్లారిటీ కావాలి. రైట్. ఏంటంటే అధికారులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది నా చేతిలో ఉన్నాయి, ఇప్పుడు మనం 2 ఫామ్స్ చూపిస్తున్నాను. ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన రేషన్ కార్డు దరఖాస్తు కోసం అంటూ కూడా కుటుంబ వివరాలతో ఒక ఫామ్ ని చూస్తున్నాం. అదే విధంగా ఇంకొక ఫామ్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం పేరిట ఈ ఫామ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అధికారులంతా కూడా ఈ ఫామ్ లో ఫిలప్ చేయాలని చెప్తున్నారు. కానీ సేమ్ ఎట్ ఏ టైంలో కూడా రేషన్ కార్డు కోసం కొంతమంది ఎవరైతే ఉన్నారో జిరాక్స్ సెంటర్లు వాళ్ళు కావచ్చు, బయట దీన్ని క్యాచ్ చేసుకునే పనిలో ఉన్నారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఇలాంటి ఫామ్స్ నింపి ఇస్తే వాటికి రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు అని కూడా చేస్తున్నారు. అదేవిధంగా అయితే అధికారులు ఏదైతే రసీదు వెంటనే ఇస్తారో కూడా ఈ రసీదుని కూడా అటాచ్ చేసి దీన్ని 50 రూపాయలు, 100 రూపాయలు బ్లాకులు ఇలా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రత్యేకంగా దరఖాస్తు రేషన్ కార్డుకు దరఖాస్తు ఫామ్ ఎలాంటి ఫామ్ ని రిలీజ్ చేయలేదు. కేవలం అభయస్థం ఏదైతే ఉందో ప్రజాపాలనలో ఉన్నటువంటి ఆ ఫామ్ మాత్రం ఇది ఒక్కటే. ఇది మాత్రం ఫేక్ అని చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే కావాలని డబ్బుల కోసం ఈ విధంగా క్రియేట్ చేసి కూడా రేషన్ కార్డు దరఖాస్తుల కోసం, వివరాల కోసం ఈ విధంగా తీసుకుంటారు. దాన్ని నమ్మకండి అని కూడా అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంట్లో విధంగా కూడా అధికారులు కూడా మనకు చాలా క్లియర్ గా చెప్తున్నటువంటి ప్రకారం కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. బోగస్ అన్నట్టు మీరు అన్నట్లు కూడా బోగస్ అంటే ఎందుకంటే చాలా వరకు ఎలాంటి రుసుము లేకుండా, రూపాయి చెల్లించకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అందుకే ఈ ఫామ్స్ అన్ని కూడా ప్రజలకు అందిస్తున్నాం. కానీ దీన్ని క్యాచ్ చేసుకునే పనిలో కొంతమంది కూడా జిరాక్స్ సెంటర్ల వారు కానీ బయట ఆధార్ కేంద్రాల వద్ద ఈ విధంగా మా వద్ద ఫామ్స్ అందుబాటులో ఉన్నాయని కూడా బురిడి కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా రేషన్ కార్డు దరఖాస్తుల కోసం క్రియేట్ చేసినటువంటి ఫామ్లు. కేవలం ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింబల్ మొత్తం కూడా టోటల్ గా ఏ విధంగా ఈ ప్రభుత్వ ఫామ్ ఉందో దానికి అనుగుణంగానే క్రియేట్ చేసి కూడా మొత్తం బురిడి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అధికారుల వద్ద కూడా మనం ఇదే ఫామ్ ని తీసుకుని వెళ్ళడం జరిగింది. చెప్పండి, మీరు ఉదయం మాట్లాడినట్టు కూడా కమిషనర్ గారు మేము ఇదే విషయాన్ని కూడా చేస్తాం. చాలా వరకు కూడా ఇలాంటి ఫామ్స్ ని బయట అమ్ముతున్నారు. వాళ్ళంతా కూడా కొనుగోలు చేసుకొని రేషన్ కార్డు దరఖాస్తుల కోసం అని తీసుకొని వచ్చి ఆల్రెడీ 3 రోజుల నుంచి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు సార్? ఇది అవసరం లేదు. మేము వైట్ పేపర్ మీద ఇస్తే తీసుకుంటాం దరఖాస్తు. వైట్ పేపర్ మీద ఇది అనవసరంగా మీరు పైసలు ఖర్చు పెట్టుకొని కొనాల్సిన అవసరం లేదు. ఇది 20, 30 కొన్ని చోట్ల నుంచి 100 రూపాయలు కూడా అమ్ముతున్నట్టు కూడా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. మీరు కొనాల్సిన అవసరం లేదు. మేము ఇప్పటి నుంచి ప్రతి సెంటర్ లో కూడా వైట్ పేపర్లు కూడా పెడతాం. మీరు వచ్చి తీసుకొని వైట్ పేపర్ మీద నింపి ఇవ్వచ్చు. కానీ చాలా వరకు కూడా చూస్తున్నట్లయితే దీనికోసం కూడా డబ్బులు కేటాయిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టి కూడా వారు ఇస్తున్నటువంటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇంకో రసీదు ఏదైతే ఉందో రసీదు సేమ్ దీనికి ఏమాత్రం ప్రభుత్వానికి తీసిపోని విధంగా కూడా ఈ విధంగా కాపింగ్ చేసి క్రియేట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు? లేదు సార్, మీరు కొనాల్సిన అవసరం లేదు. వైట్ పేపర్ కూడా మా దగ్గరకు వచ్చి వైట్ పేపర్ మీద రాసివ్వండి చాలు. ఎందుకు అనవసరం డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు? 20, 30, 100 రూపాయల దాకా తీసుకుంటున్నారట. మీరు ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పజేస్తుంది. మేము ఫ్రీగా వైట్ పేపర్లు కూడా సప్లై చేస్తాం. సెంటర్కి వచ్చి మీరు మా దగ్గర వైట్ పేపర్ తీసుకొని రాసిచ్చుకోండి, సరిపోతుంది. కానీ ఇప్పటి వరకు కొంతమంది ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటాం సార్. ఏది కూడా మేము రిజెక్ట్ చేయమో, అది కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఖచ్చితంగా అది కూడా వాల్యుబుల్.
జనరల్ గా అయితే చూడొచ్చు చాలా వరకు ఇంకో మనం చాలా క్లియర్ గా చూస్తున్నాం రేషన్ కార్డు లేని వారు ఈ విధంగా ఆ వైట్ పేపర్ పై కూడా ఈ విధంగా రాసి ఇస్తున్నారు, వారి కుటుంబ వివరాలు అడ్రస్ ని కూడా రాసి ఇస్తున్నారు. కేవలం వైట్ పేపర్ పై రాసిస్తే సరిపోతుంది, కానీ ఇలాంటి బోగస్ ఫామ్స్ ని నమ్మకండి. అనవసరంగా ఇలాంటివి ఏవి కూడా ప్రభుత్వం ఇంకా రిలీజ్ చేయలేదు. కేవలం వీటి కోసం డబ్బుల కోసం కొంతమంది ఆకతాయిలు ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు. అధికారులు మాత్రం చాలా క్లియర్ గా అయితే గత 2 రోజులు సెలవు దినాల తర్వాత కూడా ఒక స్పష్టత కూడా రావడం జరిగింది. మొన్నటి వరకు ముందుగా ఏదైతే బిలో పావర్టీ వరకు చాలా వరకు ఆ గృహజ్యోతి కానీ అదే విధంగా మహిళల నగదు కోసమే రమేష్ అసలు ఎంత కమ్ముతున్నారు, ఎన్ని రూపాయలు కమ్ముతున్నారు ఈ ఫామ్ ని? ఇంకొకటి ఒక విషయం చెప్పొచ్చు కదా, ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు ప్యానిక్ గురి కావాల్సిన అవసరం లేదు. సో వాళ్ళ ఫామ్స్ అయితే పరిశీలనలోకి తీసుకుంటారు ఇప్పటి వరకు ఈ ఫామ్ని ఇచ్చిన. సో ఇక మీదట మీరు ఆ జిరాక్స్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎక్కువ రేటుకి ఫామ్ కొనాల్సిన అవసరం లేదు, వైట్ పేపర్ మీద రాసి ఇచ్చినా తీసుకుంటామని చెప్తున్నారు అధికారి, రైట్? అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి ప్రకారం ఇక ముందు కూడా ఈ విధంగా తీసుకురావద్దు అంటున్నారు. అయితే గతంలో ఒక 2-3 రోజుల నుంచి కూడా కొంతమంది అక్కడక్కడ ఈ విధంగా ఫామ్స్ అప్లై చేసి ఇచ్చాము, వాటిని పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఇక మీదట ఇలాంటివి నమ్మొద్దు, అనవసరంగా డబ్బులు ఖర్చు చేయొద్దు, కేవలం ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే సరిపోతుంది. కానీ ఈ విధంగా ప్రింట్ వేసి వారు కేవలం ఒక జీరాక్స్ లాగా సీఎం డిప్యూటీ సీఎం బొమ్మ వేసి కేవలం ఒక గవర్నమెంటే రిలీజ్ చేసిన విధంగా ఒక ఫేక్ డాక్యుమెంట్ చేసి రేషన్ కార్డు కోసం ఈ విధంగా ఫామ్స్ ఇస్తున్నామంటూ కూడా సోషల్ మీడియాలో బయట కూడా 100 రూపాయల వరకు కూడా ఈ ఫామ్స్ అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఫామ్స్ అవసరం లేదు, కేవలం ఒక తెల్ల కాగితం మీద రాసిస్తే సరిపోతుందని కూడా అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది, వారు కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా చెప్పండి, కొంతమంది మాత్రం ఇంకా గందరగోళం మాత్రం మీరు ఏం చెప్తారు? ఎటువంటి గందరగోళం అవసరం లేదు సార్, క్లియర్ గా ఉంది. మీరు పేపర్ మీద ఇస్తే చాలు. నిన్న మొన్న తెలియకిచ్చిన ఇవి కూడా మేము పరిగణలో తీసుకుంటాం, వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, గందరగోళం గురికాల్సిన అవసరం లేదు. మేము ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతి అకౌంట్ సెంటర్ లో కూడా మేము వైట్ పేపర్లు కూడా ఉంచుతున్నాము. వైట్ పేపర్ మా దగ్గర వచ్చి మా వార్డ్ ఆఫీస్ ఉంటాడు, టీమ్ లీడర్ దగ్గర వైట్ పేపర్ తీసుకొని కూర్చొని మీరు రాసిచ్చుకోవచ్చు. ఎటువంటి గందరగోళం అవసరం లేదు, అనుమానాలు అవసరం లేదు. అయితే ఇది కొంచెం రూరల్లో అర్థమవుతుంది, రూరల్లో గ్రామాల్లో అర్థమవుతుంది, కానీ పట్టణ విషయానికి వచ్చేసరికి మున్సిపాలిటీ వాళ్ళకు చాలా వరకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. పట్టణ పరిస్థితి వచ్చేసరికి సరే ఇక్కడ జిరాక్స్ సెంటర్లు ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి కాబట్టి కేవలం వాళ్ళు గిరాకీ కోసం మాత్రం ఈ వదంతులు పుకారులు లేపుతున్నారు. అది ఎవరు నమ్మొద్దు మీరు. ఎందుకంటే పల్లెటూరులకు వచ్చేసరికి అక్కడ ఉండవు, సెంటర్లు ఉండవు. వాళ్ళు ఏదైతే ప్రభుత్వం ఏదైతే సరఫరా చేస్తుందో ఆ దరఖాస్తులు మాత్రమే నింపిస్తున్నారు. అదే పట్టణాలకు వచ్చేసరికి నెంబర్ ఆఫ్ జిరాక్స్ సెంటర్లు ఉంటాయి, ప్రింటింగ్ ప్రెస్లు ఉంటాయి కాబట్టి వాళ్ళ గిరాకీ కోసం లేపుతున్న పుకారు మాత్రమే ఇది. రైట్, చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఎందుకంటే అర్బన్ ప్రాంతాల్లో మున్సిపల్ ప్రాంతాల్లో కూడా మొత్తం కూడా జిరాక్స్ సెంటర్లు కానీ మీ సేవ సెంటర్లో విధంగా ఆ దరఖాస్తు ఫారాలు అమ్ముతున్నామని కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామాల్లో పూర్తిగా అధికారులు ఏదైతే ఫామ్లు ఉన్నారో ఇంటింటికి కూడా ఇలాంటి ఫామ్లు అందించడం జరిగింది. చాలా స్పష్టంగా వారు చెప్తున్నారు, రేషన్ కార్డు లేని వారు ఈ విధంగా వైట్ పేపర్ మీద రాసిస్తే సరిపోతుందని కూడా దీనికి అటాచ్ చేసి తీసుకుంటున్నామని చెప్తున్నారు. అయ్యిందేదో అయిపోయింది, చాలా వరకు ఈ విధంగా నమ్మి కొంతమంది కూడా మోసపోవడం జరిగింది. కానీ వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం, కానీ ఇక మీదట ఇలాంటి ఫామ్స్ కొనుగోలు చేయడం కానీ బ్లాక్ లో తీసుకోవడం కానీ ఎలాంటి ఫామ్స్ కూడా గవర్నమెంట్ నుంచి రేషన్ కార్డు కోసం రిలీజ్ చేయలేదు. దరఖాస్తు చేసుకోవడానికి ఒక వైట్ పేపర్ ఉంటే సరిపోతుందని చెప్తున్నారు. కానీ చాలా వరకు ఈ వైట్ పేపర్ మీద రాయలేక, ఎందుకంటే వైట్ పేపర్ మీద రాయాలంటే ఈ ప్రొఫార్మా మొత్తం కూడా రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ రాసే బదులు కూడా వాళ్ళు చాలా ఈజీగా సరే కొంతమంది ఆ డబ్బులు పెట్టినా కానీ ఆ డీటెయిల్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి కాబట్టి దరఖాస్తుదారు వివరాలు, ఇంటి యజమాని పేరు, డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. ఎందుకంటే ఈ వైట్ పేపర్ మీద ఈ మ్యాటర్ అంతా రాయలేక కొంతమంది కొనుగోలు చేస్తున్నారు. కానీ అవసరం లేదు, ఎలాంటిది అవసరం లేదు. ఒక వైట్ పేపర్ మీద ఒక డీటెయిల్స్ రాసిస్తే సరిపోతుంది. ఎలాగో ఇంత కొంతమంది రాశారు, కానీ ఇక మీదట ఇలాంటి ఫామ్స్ సెంటర్లకు కూడా తీసుకురావద్దని చెప్తున్నారు. ఎందుకంటే కొంతమంది డబ్బులను క్యాచ్ చేసుకునే పనిలో ఆకతాయి చేస్తున్నారు. మీ సేవ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లు చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వ పరంగా ఎలాంటి రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా ఫామ్లు అనేది ఎలాంటి ఫామ్లు రిలీజ్ చేయలేదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఒక స్పష్టత మాత్రం అందరికి ఇస్తున్నాం, ఆర్టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. రేషన్ కార్డు కోసం, దరఖాస్తుల కోసం ఎలాంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ప్రత్యేకంగా ఫామ్లు అంటూ కూడా ఇలా లేదు. ఏమైనా అధికారులు ఇచ్చే ఫామ్స్ ఇస్తే చాలా క్లియర్ గా కలర్ ప్రింటింగ్ లో ఉంటాయి. అదే విధంగా ఈ జిరాక్స్ లని నమ్మవద్దని చెప్తున్నారు. రేషన్ కార్డు లేని వారు స్వయంగా ఒక తెల్ల కాగితం మీద రాసిస్తే సరిపోతుంది. కానీ లేనిపోని అపోహలకు గురై సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు, కొంతమంది దరఖాస్తు చేసుకున్నట్లు, ఆ డీటెయిల్స్ రాయడానికి కూడా కాస్త ఇబ్బంది పడి కూడా ఈ విధంగా జిరాక్స్ సెంటర్ల వద్దకు వెళ్తున్నారు. అలాంటివి ఏం అవసరం లేదు. ఇక్కడికి వచ్చినా కానీ ఒకవేళ రేషన్ కార్డు లేదని చెప్పి వైట్ పేపర్ తీసుకొని వచ్చినా కానీ ఆ వైట్ పేపర్ మీద మేమే ఇక్కడ వివరాలు కూడా రాసిస్తామని చెప్తున్నారు. చాలా వరకు ఏంటంటే తెల్ల కాగితం మీద ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలన్నటువంటి పరిస్థితి. మీరు అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడికి వచ్చిన వారికి? ఏం లేదు సార్, సింపుల్ గా
తెల్ల రేషన్ వచ్చిన వారికి మీరు వైట్ వైట్ పేపర్ ఇస్తాం, వైట్ పేపర్ ప్రొవైడ్ చేస్తారు. వారికి ఇక్కడ రాయడానికి మేము హెల్ప్ డెస్క్ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ వాళ్ళు రాయలేకపోయినా కానీ హెల్ప్ డెస్క్ ఉన్న మా సిబ్బంది రాసిస్తారు వాళ్ళకి. వాళ్ళ వివరాలు, ఇంటి నెంబరు, వాళ్ళ పేర్లు రాసిస్తే మా వాళ్ళు కూడా ఇద్దరు ఉంటారు. ప్రతి సెంటర్లో 2 నుంచి 3 పెడుతున్నాం. వాళ్ళు తెలియలేకున్నా కానీ వాళ్ళు దరఖాస్తు రాసిస్తారు. అదేవిధంగా ముందు ఏదైతే 2 రోజుల వరకు ఉందో చాలా వరకు పెన్షనర్స్, ఆల్రెడీ పెన్షన్లు వచ్చిన వాళ్ళు కూడా రైతు బంధు పడే వారికి కూడా మళ్ళీ రైతు బంధు వస్తుందా, పెన్షన్లు రాలేకుంటారా, అప్లై చేసుకోవాలని కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అటువంటి ఇబ్బంది ఏం లేదు సార్. పాత పెన్షన్దారులు కానీ రైతు బంధు తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళకి కంటిన్యూగా నడుస్తూ ఉంటది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఏ స్కీమ్ కూడా రద్దు కాదు. ప్రభుత్వం యథావిధిగా కొనసాగిస్తుంది. ఎటువంటి అనుమానాలు వద్దు. మళ్ళీ మీరు తిరిగి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి యథావిధిగా నడుస్తాయి. ఎటువంటి అనుమానం వద్దు. రైట్, మనమైతే ఆర్టీవీ ద్వారా క్లారిటీ అయితే ఇస్తున్నాం. ఇలాంటివి మోసపోకండి. ఇలాంటివి ప్రభుత్వ పరంగా రేషన్ కార్డు కోసం ఇలాంటి దరఖాస్తులు అయితే రిలీజ్ చేయలేదు. కేవలం వైట్ పేపర్ మీద రాసి వారికి రేషన్ కార్డు లేదు కాబట్టి రేషన్ కార్డుకు అప్లై చేస్తున్న వారి కుటుంబ వివరాలు తెల్ల కాగితం మీద రాసి ఈ ఫామ్ కి అటాచ్ చేస్తే సరిపోతుందని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, మొత్తానికి కొంతమంది జిరాక్స్ సెంటర్ నిర్వాహకులు మాత్రమే ఈ ఫామ్లో మాత్రమే ఇవ్వాలి, ఈ ఫార్మేట్లో మాత్రమే ఇవ్వాలి అని వాళ్ళు రూపొందించిన ఫామ్లు అమ్ముకోవటానికి కొంతమంది జిరాక్స్ సెంటర్ యజమానులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి మీరు ఎటువంటి గందరగోళానికి గురి కానవసరం లేదు. మీరు నేరుగా దరఖాస్తు స్వీకరణ సెంటర్స్ దగ్గరికి వెళ్తే అక్కడ ఫ్రీగా దరఖాస్తు ఫామ్స్ అవైలబుల్లో ఉంటాయి, అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక రేషన్ కార్డు కోసం మీరు ఈ ఫార్మాట్లోనే దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు సింపుల్గా దరఖాస్తు కేంద్రం దగ్గరికి వెళ్ళి నేను రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నాను, ఒక వైట్ పేపర్ నాకు ఇవ్వండి అని అడిగితే వాళ్ళు మీకు వైట్ పేపర్ ఇస్తారు. అక్కడ మీకు ఎలా రాయాలో తెలియకపోతే మీకు సహాయం చేయడానికి కూడా కొంతమంది సిబ్బంది అక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగితే చేస్తారు. లేదు మీరు అక్కడ తేదీ వేయటం, మీ స్టేషన్ ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారో అది వేయటం, డేటు, స్టేషన్ వేయటం, ఒక లెటర్ ఫార్మాట్లోనే ఎవరికి మీరు దరఖాస్తు చేసుకుంటున్నారు, ఎందుకు రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫామ్ అని పెట్టి మీరు రాసి మీ కుటుంబ సభ్యుల వివరాలన్నీ రాసి నాకు రేషన్ కార్డు లేదు, నేను పలానా చోట పలానా అడ్రస్లో నివసిస్తూ ఉన్నాను కాబట్టి నా అడ్రస్ ఇది, నా తండ్రి పేరు ఇది, నా కుటుంబ సభ్యుల పేర్లు ఇవి అని అందులో రాసి నాకు రేషన్ కార్డు లేని కారణంగా రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను అని మీరు రాసి కింద సంతకం పెట్టి కావాలంటే ఫోటోగ్రాఫ్ అతికించవచ్చు, అతికించకపోయినా కొన్ని సందర్భాల్లో పర్వాలేదు, అక్కడ అధికారులు చెప్తారు. సో ఈ ఫార్మాట్లో, సింపుల్ ఫార్మాట్లో మీరు రాసి అక్కడ ఇస్తే సరిపోతుంది. 50 రూపాయలకు 100 రూపాయలకు మీరు ఈ దరఖాస్తు ఫామ్స్ వాళ్ళ దగ్గర కొనాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు డబ్బులు వాళ్ళకి సమర్పించుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీగా అన్నీ కూడా ఫ్రీగానే చేస్తారు. కేవలం మీకు రేషన్ కార్డు కావాలి అన్నా, ప్రభుత్వ పథకాల కోసం అప్లై చేయాలి అన్నా మీరు ఒక పెన్ తీసుకొని, పెన్ లేకపోయినా పర్వాలేదు, మీరు నేరుగా ఆ సెంటర్ దగ్గరికి వెళితే మీకు వాళ్ళు గైడ్ చేస్తారు. ఫామ్స్ అన్ని ఫ్రీగా ఇస్తారు. దరఖాస్తు ఎలా పూర్తి చేయాలో వాళ్ళే చెప్తారు. రేషన్ కార్డు దరఖాస్తును కూడా ఎలా దరఖాస్తు చేయాలో అక్కడికక్కడ వాళ్ళే చెప్పి మీకు వైట్ పేపర్ ఇచ్చి మీరు రాసింది సక్రమంగా ఉందో లేదో చూసి మీకు ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు, తిరిగి రసీదు కూడా ఇస్తారు. సో మీరు జిరాక్స్ సెంటర్లో చెప్పే మాటల్ని నమ్మొద్దు. ఇలాంటి ఫార్మాట్లోనే ఈ ఫామే ఇవ్వాలి అని చెప్పి అనుకోవద్దు. ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళు సరే, ఇక ఇవ్వబోయే వాళ్ళైనా కేవలం దరఖాస్తు స్వీకరణ కేంద్రాల దగ్గరికి వెళ్ళండి. మీరు ఫ్రీగా రేషన్ కార్డు కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, మీరు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.